ఒకప్పుడు తెలుగులో కొత్త చిత్రం రిలీజ్ అవుతోంది అంటే హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆడియో రిలీజ్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్కు ఎదిగింది. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సి వస్తోంది. పెద్ది కోసం రామ్ చరణ్ చూడండి, మొన్న భోపాల్ వెళ్ళాడు, ఇప్పుడు ఢిల్లీ చుట్టి వచ్చాడు. కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ లో సింగిల్ ఈవెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. భోపాల్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, లక్నో వెళ్ళాలి. ఇది ఇప్పుడు తెలుగు స్టార్స్ టార్గెట్. అందుకే భోపాల్ ఈవెంట్ ముగిసిన వెంటనే రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ పెద్ది చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశాడు. పెద్దికి ముందు పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కూడా పాట్నాలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించాడు. అంతకు ముందు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కోసం లక్నోలో ఈవెంట్ నిర్వహించి పాన్ ఇండియా ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, ఫ్యూచర్ లో మహేష్ బాబు అందరూ కూడా నార్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఉత్తరాది మార్కెట్ అనేది ఇప్పుడు బోనస్ మార్కెట్ కాదు, అది ఇప్పుడు కీలకమైన మార్కెట్ గా ఎదిగింది. అందుకే సౌత్ హీరోస్, ముఖ్యంగా తెలుగు కథానాయకులు దక్షిణాదిపై దండయాత్ర మొదలు పెట్టారు. నార్త్ సైడ్ తెలుగు సినిమా చొచ్చుకెళ్లగలిగితే అక్కడ అతిపెద్ద మార్కెట్ ఏర్పడితే భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి ఇంకాస్త ధైర్యం పెరుగుతుంది. హిందీ బెల్ట్ లో పుష్ప 2 ఏకంగా 800 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సింగిల్ స్క్రీన్స్ ఆడియన్స్ రివ్యూస్ చూసి సినిమాకు వెళ్లరు. కేవలం స్టార్ పవర్ మాత్రమే వారిని థియేటర్స్ కు రప్పిస్తుంది. అందుకే తెలుగు హీరోల మధ్య ఉత్తరాది రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీ మొదలైంది. బాహుబలి 2 తో మొదలైంది ఈ ట్రెండ్. పుష్ప 2 రిలీజ్ టైం కు పీక్స్ కు చేరింది. మధ్యలో RRR, కల్కి చిత్రాలు కూడా హిందీ మార్కెట్ లో డబుల్ సెంచరీలు దాటాయి. పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో లేదా దరిదాపుల్లోకి వెళ్లిన టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం లేదు. జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. ఈ లోటును ఎంతవరకు తీరుస్తుంది, ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. పాన్ ఇండియా ప్రమోషన్స్ గురించి పక్కన పెడితే ఆగస్టులో పాన్ సౌత్ హీరోల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో సూర్య, నాని, దుల్కర్, పృథ్వీరాజ్ లాంటి హేమా హేమీలు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఆగస్టు 2-3 వారాల్లో ఏం జరగబోతోంది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కరుప్పు తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ అప్పుడే రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. దీంతో సూర్య ఫ్యాన్స్ కు షార్ట్ టైంలోనే మరోసారి డబుల్ బోనాన్సా దక్కినట్లయింది. జూలైలో రిలీజ్ కావాల్సిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు పోస్ట్ పోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న వీరభద్రుడు మూవీనే. షార్ట్ టైంలో ఒకే హీరో నటించిన చిత్రాలు థియేటర్స్ కు రావటం కరెక్ట్ కాదని సూర్య చిత్రాన్ని ఆగస్టు 2వ వారానికి వాయిదా వేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్. ఇది సూర్య నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం. అయితే తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. కానీ సూర్య చిత్రం విడుదలైన వారం రోజుల్లో నాని పారడైస్ మూవీతోనూ, ఇద్దరు మాలీవుడ్ స్టార్స్ దుల్కర్ ఐయామ్ గేమ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా చిత్రాలతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. 2 వారాల వ్యవధిలో సౌత్ ఇండియా సినిమా సైడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇండియన్ సినిమా చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ను చూసింది, కానీ శంకర్ లాంటి డైరెక్టర్ మాత్రమే ఒకే ఒక్కరిని చూసింది. అలాగే చాలా మంది స్టార్ డైరెక్టర్స్ డౌన్ ఫాల్ చూసింది, కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అంత షార్ట్ గ్యాప్ లో డౌన్ ఫాల్ చాలా అరుదుగా చూసింది. ఇంతకీ శంకర్ ఏం చేస్తున్నాడు? కమ్బ్యాక్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడా, లేక ఇంటికే పరిమితం అవుతున్నాడా? పాన్ ఇండియా ట్రెండ్ ప్రారంభం కాకముందే పాన్ ఇండియా సినిమాలు తీసి సెన్సేషన్ సృష్టించిన మేకర్ శంకర్. అలాంటి దర్శకుడు పూర్తిగా ఫామ్ కోల్పోవడం, డిజాస్టర్స్ డీలా పడటం ఆయనకు ఏమో కానీ అభిమానులు మాత్రం శంకర్ శైలి చిత్రాలను చాలా మిస్ అవుతున్నారు. గేమ్ చేంజర్, భారతీయుడు 2 ఫ్లాప్స్ తర్వాత శంకర్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఎందుకంటే మధ్యలో వేల్పరి నవల ఆధారం చిత్రాలు తెరకెక్కించాలి అనుకున్నా శంకర్ ను నమ్మి 100 కోట్ల బడ్జెట్లు పెట్టే నిర్మాతలు లేరు. దీంతో శంకర్ ఒక చిన్న చిత్రం తీయాలనుకుంటున్నాడట. శంకర్ స్థాయి అంటే చాలా పెద్దది. అందుకే కెరీర్ మొత్తంలో బిగ్ బడ్జెట్ మూవీస్ ఉంటాయి, భారీ స్కెడ్యూల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు శంకర్ కు ఒక హిట్ కావాలి. అందుకే షార్ట్ టైంలో పూర్తయ్యే ప్రాజెక్టు ఒకటి చెయ్యాలనుకుంటున్నాడట. ఇందుకోసం ఇద్దరు యంగ్ హీరో డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట శంకర్. మొత్తానికి శంకర్ కష్టాలు మామూలుగా లేవు. ఈ ఫేజ్ నుంచి శంకర్ ఎలా బయటపడతాడో చూడాలి. కొన్ని సినిమాలు సెట్స్ మీదకి వెళ్లక ముందే ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయి అనేది డాన్ 3ని చూస్తే అర్థమవుతోంది కదా. రణ్వీర్ సింగ్ అయితే డాన్ 3 చేసేదే లేదు.
రణ్వీర్తో మరోసారి వర్క్ చేసే ఛాన్సే లేదు అంటున్నాడు ఫర్హాన్ అఖ్తర్. మరి డాన్ 3లోకి అడుగుపెట్టే స్టార్ ఎవరు? ఇంకెవరు? ఒరిజినల్ డాన్ తిరిగొస్తాడు అని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నాడు డాన్ ఫ్యాన్. డాన్ 3 వివాదం ఇంకా కొనసాగుతోంది. సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకోవడంతో 45 కోట్ల నష్టపరిహారం ఇప్పించమంటున్నాడు దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్. మరోవైపు రణ్వీర్ సింగ్ అంత ఇవ్వలేను, ఎంతో కొంత ఇస్తాను అంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొత్తంగా వివాదం ముగిసినా సమస్య పరిష్కారమైనా డాన్ 3లో రణ్వీర్ సింగ్ నటించే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి డాన్ 3 ప్రాజెక్టులోకి అడుగుపెట్టే హీరో ఎవరు అంటే షారుఖ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో ఫర్హాన్ కష్టాలు గట్టెక్కాలి అంటే డాన్ 3 ప్రాజెక్టులోకి డాన్ 1, డాన్ 2లో నటించిన కింగ్ ఖాన్ అడుగు పెట్టాల్సిందే. నిజానికి డాన్ 3 సబ్జెక్ట్ ను షారుఖ్ కు వినిపించాడు ఫర్హాన్. అయితే షారుఖ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తాను ఇంకా ఇలాంటి పాత్రల్లో కనిపించే మూడ్లో లేనట్లు తెలిపాడు షారుఖ్. అయితే ఇప్పుడు డాన్ 3లో నటించేందుకు షారుఖ్ ఆసక్తిగా ఉన్నాడని, కాకపోతే తాను కూడా ఒక కండిషన్ పెట్టాడని టాక్ వినిపిస్తోంది. అదేంటి అంటే గతంలో షారుఖ్ తో జవాన్ తీసి 1000 కోట్లు అందించిన తమిళ దర్శకుడు అట్లీ దర్శకుడిగా రంగంలోకి దిగితే డాన్ 3లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నాడట షారుఖ్. కానీ ఈ ప్రపోజల్ కు కథా రచయిత, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ ఒప్పుకోకపోవచ్చు. డాన్ 3 కన్ఫ్యూజన్ కు ఎప్పుడు క్లారిటీ వస్తోందో కాలమే చెప్పాలి.